హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే పూరీలు చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, పూరి పిండి ప్రిపరేషన్ అయితే కలిపేటప్పుడు అయితే నేను వీడియో తీయడం మర్చిపోయాను. అది అందరికీ మీకు తెలిసిందే కదా. పూరి పిండి కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం గోధుమ పిండి తీసుకుంటారు కదా, దానిలోనే కొంచెం ఆయిల్ అండ్ కొంచెం లైట్గా సాల్ట్ అండ్ షుగర్ వేసుకోవాలి. పూరీలు కొంచెం టేస్టీగా ఉంటాయి. మనం పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం కలుపుకొని చిన్న చిన్న బౌల్స్లో చేసుకొని వాటిని అయితే ఇలా చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. మనం పూరీలకైతే వాటిని డైరెక్ట్గా మనం పిండితో అయితే రుద్దకూడదండి. చూస్తున్నారు కదా, అలా పక్కన ఒక గిన్నెలో అయితే ఆయిల్ తీసుకొని నీట్గా అలా అప్లై చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలండి. అప్పుడే మనకి పూరీలు అనేది మంచిగా పొంగుతాయి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లు మనం పూరికి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను కూడా ఫస్ట్ టైమేనండి చేయడం, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మంచిగా పొంగాయి, బాగున్నాయి. చూస్తున్నారు కదా, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా అలా అయితే చేసుకోవాలి. అప్పుడైతే మనకి పూరీలు మంచిగా పొంగుతాయి. ప్రతిదీ అన్నీ కూడా అలానే చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అన్నీ చేసి పక్కన పెట్టుకుంటే వెంటనే వేసేసుకుంటే మంచిగా పొంగుతాయి. మనం మళ్ళీ గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ ఉంటే అది లేట్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. నేనైతే నాకైతే ఇక్కడికి 1780 ఇంకా ఆల్మోస్ట్ 1800 దగ్గరలో ఉన్నామండి మన సబ్స్క్రైబర్లు. నేనైతే వాళ్ళ కోసం అయితే హార్ట్ షేప్ పూరి అయితే ఒకటి చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఏదో ట్రై చేశానండి, కాకపోతే పర్లేదు, బాగానే వచ్చింది. మనమైతే అన్నీ ప్రిపేర్ చేసి అన్నీ రెడీగా పెట్టుకోవాలి. పూరీలు అనేది అప్పుడు చాలా బాగా పొంగుతాయండి. పూరీలు చేయడం చాలామందికి తెలిసిందే, బట్ కాకపోతే నేను ఎప్పుడూ చేయలేదు కదా, చేస్తున్నాను. ఏంటి వీడియోలో అసలు మ్యాటర్ చెప్పకుండా పూరీల ప్రాసెస్ చెప్పకుండా ఏదో చెప్తుంది అనుకోకండి. నేనైతే నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్ల కోసమైతే ఇలా చేశాను హార్ట్ షేప్లో పూరి. ఇదైతే మంచిగా వచ్చిందండి. పూరీలన్నీ కూడా చాలా మంచిగా పొంగాయి. మనం పూరీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిండి కలుపుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఆయిల్లోనే మనం డిప్ చేసుకుంటూ ఇంకా దాన్ని అయితే మనం మంచిగా రుద్దేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. ఆ టైంలోనే మనం పూరీలు వేస్తే పొంగుతాయి. ఆయిల్ అనేది అస్సలు చల్లగా అది బాగా మరిగిపోతే అట్లా ఉండాలి. అప్పుడే పూరీలు అనేది మంచిగా పొంగుతాయి. హై ఫ్లేమ్లోనే ఉంటేనే మంచిగా పొంగుతాయి అంటండి. ఆ విషయం నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ నార్మల్గా వేసేస్తే పొంగలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆయిల్ మంచిగా బాగా వేడిగా ఉంది. అండ్ నెక్స్ట్ అది కూడా హై ఫ్లేమ్లో ఉంది. చూస్తున్నారు కదా, ఎంత భలే పొంగుతూ ఉంది కదా. ఇలా అయితే మేమైతే పూరీలన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకున్నామండి. దానిలోకి చికెన్ కర్రీ ఉంది, అదైతే వేసేసుకొని తినేసాము. చాలా పొంగుతూ బాగా వచ్చాయి. వీటన్నిటికీ నాకు హెల్ప్ చేసింది మా సోమియక్కని వచ్చారండి పాపం. సరదాగా టైంపాస్ చేద్దామని వస్తే నేను మా అక్కతో అయితే పూరి మొత్తం ప్రిపేర్ చేయించాను. లాస్ట్లో అయితే నేను చేశాను, అది చూపించాను మీకు. చూడండి, ఇవి మా అక్క చేశారు. చూస్తున్నారు కదా, పూరి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మంచిగా పొంగాయి, బాగున్నాయి. పొరలుగా చాలా టేస్ట్గా ఉన్నాయి. చూడండి, ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. ఇంకా ఫైనల్గా మా పూరి అయితే అయిపోయినట్టే. చూసారు కదా, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. ఇంకా మా సోమియాకి అయితే నాకు బాయ్ చెప్పి ఊరు వెళ్ళిపోయారు. ఓకే, బాయ్ అండి మీకు కూడా.